ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. లంచ్ బ్రేక్ తర్వాత సీబీఐ కేసులో విచారణ ప్రారంభమైంది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందన్నారు అడిషనల్ సొలిసిటర్ ఎస్పీ రాజు. కేజ్రీవాల్ బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్ గా సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించడంపై అభ్యంతరం తెలిపారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతోనే చట్టబద్దంగా అరెస్టు చేశామన్నారు. ఛార్జ్ షీట్ చూడకుండా ట్రయల్ కోర్టు బెయిల్ పై విచారణ జరపకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు అడిషనల్ సొలిసిటర్ ఎస్పీ రాజు. కోర్టులో వాదనలపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు సుప్రీం రిజర్వ్ చేసింది కదా, అప్డేట్స్ ఏంటి? వచ్చే మంగళవారానికి రిజర్వ్ చేశారు. తీర్పుకు సంబంధించి చాలా సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఉదయం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైన తర్వాత ఇది రెండో కేసు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు, అంటే మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలే నడిచినాయి. ఉదయం పూట అభిషేక్ మను సింఘ్వి ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. తర్వాత ఎస్వి రాజు సిబిఐ తరఫున, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సిబిఐ తరఫున వాదనలు వినిపించారు. చాలా సుదీర్ఘంగా ఈ వాదనలు అనేది కూడా నడిచాయి. మొత్తంగా మొదటి నుండి కూడా ఈ రెండు పిటిషన్లు, అంటే ఒకటి బెయిల్ కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్తో పాటు అసలు అరెస్టు అక్రమంగా చేసింది సిబిఐ అనేది మరొక పిటిషన్. ఈ రెండు పిటిషన్ల పైన ఇటు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సిబిఐ అరెస్టు చేయడము చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 41 ప్రకారము అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ, అంటే విచారణకు సంబంధించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణ చేసేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. అది కూడా ఈడీకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అది కూడా ఇన్సూరెన్షియల్ అరెస్ట్గా ఆయన వివరించారు. గతంలో వాదనలు వినిపించినటువంటి సందర్భంలోనే ఇటు ఈడీ కేసులో బెయిల్ వస్తే ఆయన విడుదల కాకుండా అడ్డుకోవడంలో భాగంగానే సిబిఐ అరెస్ట్ చేసింది అనేటువంటి వాదనలు వినిపించారు. ఈరోజు కూడా కోర్టు ముందుకు ఇవే అంశాలను మరొకసారి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి, అరెస్టుకు సంబంధించి ఎలాంటి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు. కేవలం మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసు మొదటి నుంచి కూడా 2022లో మొదలైనప్పటికీ, మొదటి ఎఫ్ఐఆర్ దాఖలైనప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి పేరు లేదు. సిబిఐ మొదట ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఈడీ దాఖలు చేసిన దాంట్లో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి పేరు అనేది కూడా ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత సిబిఐ 9 గంటల పాటు విచారణ చేసినటువంటి సందర్భం కావచ్చు, ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేసినటువంటి వివరాలు, వీటన్నిటికీ కూడా డేట్స్తో సహా కోర్టు ముందు ఉంచారు. ఎగనెస్ట్గా అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారనేటువంటి వాదనలు ఇటు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తే, ఇటు మరోవైపు సిబిఐకి సంబంధించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాటికి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఎవిడెన్స్ ఉంది, వాటికి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశామనేటువంటి అంశాన్ని చెప్పారు. అలాగే సెక్షన్ 41 ఆయనకు వర్తించదు, వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మేము ముందస్తుగానే కోర్టు అనుమతి తీసుకునే ఆయనకు సంబంధించి అరెస్ట్ అనేది కూడా చేపట్టాము. వారికి సంబంధించి హక్కులను భంగం కలిగించేలాగా ఎక్కడ కూడా వ్యవహరించలేదు. ఆయన విచారణ సందర్భంగా ఆయన తప్పించుకునే విధంగా ఆయన ఎలాంటి ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వలేదు, విచారణకు సహకరించలేదు. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామనేటువంటి అంశాన్ని చెప్పారు. దాంతోపాటు రెండు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, విచారణకు సహకరించకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు పంజాబ్లో తీసుకొచ్చినటువంటి పాలసీ కూడా ఆల్మోస్ట్ వీటికి సంబంధించినట్టుగానే ఉంది. కాబట్టి ఆ అంశాలపైన కూడా వీరితో విచారణ జరిపించే అవకాశం ఉంది. కాబట్టి ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాము, ఛార్జ్ షీట్లకు సంబంధించి ఇంకా కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు. వాటిని కాగ్నిజెన్స్లోకి తీసుకోవడంతో పాటు ఇటు పంజాబ్ కోణంలో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది కూడా చేపట్టాల్సి ఉంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా వాదనలు వినిపించారు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి వాదనలు అయితే వినిపించారు. ఇరు వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత ఇంకేదైనా అడిషనల్గా వాదనలు వినిపించాలంటే రీజాయిండర్ను సమర్పించేందుకు 2 రోజుల పాటు సమయం అనేది కూడా ఇచ్చారు. ఆ తర్వాత
తీర్పును కూడా వెల్లడిస్తామంటూ కూడా ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణకు సంబంధించి వాయిదా వేశారు. మంగళవారం రోజు అయితే ఈ కేసుకు ఈ పిటిషన్లకు సంబంధించి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలోనే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు విజయ్ నాయర్ కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా, కవిత వంటి వారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి కూడా బెయిల్ మంజూరు చేయాలి. ఇప్పటికే సిబిఐ ఒక 5 ఛార్జ్షీట్లు సప్లిమెంటరీ ఛార్జ్షీట్తో కలిపి 5 దాఖలు చేసింది. ఇక ఈడీ అయితే ఒక 9 ఛార్జ్షీట్లను దాఖలు చేశారు. మొత్తంగా 13,000కు పైగా డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ను ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా విచారణ ఏమి ఉండదు, దాంట్లో ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఆయన సీఎంగా ఉన్నారు, బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. దాంతోపాటు క్రిమినల్గా ఆయనకు ఎలాంటి చరిత్ర కూడా లేదు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. వాటికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా మంగళవారం రోజు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపైన ఒక పూర్తిస్థాయి క్లారిటీ వస్తుంది. అయితే ఈ రోజు విచారణ ఇంత సుదీర్ఘంగా జరిగినటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశాభావంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. కానీ ఈరోజు రిజర్వ్ చేయడంతో కొంత నిరాశకు అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు లోనయ్యారు. ఇక మిగతా మంగళవారం రోజు మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయితే అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తారా రారా అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. గతంలో మధ్యంతర బెయిల్ అనేది కూడా సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈడీ కేసులో ఆయనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు. కాబట్టి సిబిఐ కేసులో బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశాభావంలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. శ్రవంతి.